నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానంతో పాటు మానుషాతీతమైన ఈశ్వర తత్వాన్ని ప్రకటించి ప్రతాపానికి, ప్రసన్నతకు, బలానికి, త్యాగానికి, యోగానికి, ధర్మానికి, వినయానికి, బుద్ధి సూక్ష్మతకు ప్రతీకగా నిలిచిన యశోస్వరూపుడు ఆంజనేయుడు. రామభక్తి, వీరత్వం, జ్ఞానం ఈ మూడింటి సమ్మేళనమే హనుమంతుడు. సాక్షాత్తు రుద్రతేజో రూపినిగా జగద్రక్షణకు అవతరించిన కారణజన్ముడు అంజనీసుతుడు. కొలిచిన భక్తుల పాలిట ఆపన్న వరదునిగా వినుతికెక్కిన వాయునందనునికి ఊరూరా ఆలయాలున్నాయి. ఆ ఆలయాలలో ప్రతిష్టాత్మకమైనవి, ప్రసిద్ధి చెందినవి, పురాణ ప్రశస్తి ఉన్నవి, క్షేత్ర వైభవ ప్రాభవాల్ని సంతరించుకున్నవి ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే గుంటూరు జిల్లా బొప్పూడిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సీతాశోకాన్ని నివారించి సీతమ్మ జాడ తెలిపి రాముణ్ణి ఆంజనేయుడు ఆనందపరిచాడు. అందుకే స్వామి ఆనందాంజనేయునిగా జితేంద్రియుడయ్యాడు. మహాయోగిగా భాసిల్లుతూ ప్రసన్నాంజనేయ మూర్తిగా ప్రకటితమవుతున్నాడు. ఈ ప్రసన్నత్వ స్వరూపంలోనే బొప్పూడిలో నెలకొని భక్తుల్ని సదా అనుగ్రహిస్తూ క్షేమంకురునిగా, శుభంకరునిగా వెలుగొందుతున్నాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో 5వ నంబర్ జాతీయ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది. బొప్పూడి గ్రామ శివార్లలో జాతీయ రహదారి చెంతనే ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యం ఉంది. ఈ జాతీయ రహదారిలో గతంలో తీవ్రంగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఆ ప్రమాదాల్ని అరికట్టడానికి తరుణోపాయాల్ని పరిపరి విధాలుగా ఆలోచించారు. ఆధ్యాత్మిక గురువైన తక్కెళ్లపాడు అయ్యవారు ఆంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణం వల్ల ప్రమాదాలు నివారితమవుతాయని సూచించారు. దాంతో బొప్పూడి ఇతర పరిసర గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ ఆలయం ఆకృతి దాల్చింది. శూలిని అనే శక్తి ప్రేరకంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠే మార్గమని దైవజ్ఞులు నిశ్చయించారు. తమ నిర్ణయాన్ని అమల్లో పెట్టారు. 1984వ సంవత్సరంలో ఇక్కడ మొదట ఆంజనేయ యంత్ర స్థాపన ఏర్పాటైంది. వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాదులు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ మంటపంపై పలు రీతుల్లోని ఆంజనేయ స్వామివారి విగ్రహాలు ఉంటాయి. శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత. ప్రధాన ఆలయ గోపురంపై కూడా కపిశ్రేష్ఠుడైన అంజనీసుతుని దివ్య రూపాలు ప్రకటితమవుతాయి. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత. ఆలయ ముఖమంటపంలోని గోడలపై పలు దేవతామూర్తుల చిత్తరువులు నయన మనోహరంగా దివ్య ప్రభల్ని వెదజల్లుతూ ఉంటాయి. ఆలయం వెనుక వైపు యాత్రికుల సౌకర్యం కోసం వసతి గృహాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి.